అటువంటి ఉపనిషత్ సారాన్ని కంఠస్థం చేసి పూజ్య గురుదేవుల అమృత హస్తాల మీదుగా గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తీసుకోవటానికి వచ్చిన భగవద్గీత విద్యార్థులు మీకందరికీ కూడా శుభాశయాలు. జై గురుదత్త. చాలా సంతోషం. ఈ సంవత్సరం 1000 సంఖ్య దాటటం చాలా ఆనందంగా ఉంది. అప్పాజీ వారికి చాలా సంతోషించారు. మొదటిసారి ఇది 1000 సంఖ్య దాటింది. అమెరికాలో అయింది కానీ ఇక్కడ ఇంకా 1000 సంఖ్య దాటలేదే అని క్రితంసారి కూడా అనుకున్నాం. ఈ సంవత్సరం ఆ 1000 సంఖ్య దాటటం అనేది చాలా మంచి శుభ పరిణామం. మీకందరికీ సర్టిఫికేట్స్, గోల్డ్ మెడల్స్ ఇచ్చి అనుగ్రహించేందుకోసం మాత్రమే అప్పాజీ ఈరోజు ఇక్కడ ఉన్నారు అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే మనకందరికీ తెలుసు, పూజ్య స్వామిజీ వారికి వేదం అంటే ప్రాణం. ఒక 5 రోజుల నుంచి ఆశ్రమంలో వేద పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. 700 మంది విద్యార్థులు వచ్చి పరీక్షలు ఇచ్చారు. అందులో 180 మందికి సర్టిఫికేట్స్ నిన్న ఇవ్వవలసి ఉంది. స్వామిజీ వారు కేవలం ఒక 25 మందికి మాత్రం సర్టిఫికేట్లు ఇచ్చి నేను లోపలికి వెళ్తాను, తర్వాత బాలస్వామి ఇస్తారు అని చెప్పారు. మాకందరికీ ఆశ్చర్యం. అప్పాజీనే ఇస్తే బాగుంటుంది కదా అంటే అప్పాజీ అన్న మాట, నేను రేపు నా భగవద్గీత పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అందుకోసం నా భుజాలు కాపాడుకుంటున్నాను, ఆరోగ్యం కాపాడుకుని రేపు వచ్చి వాళ్ళతో రోజంతా ఉండి రేపు కూడా ఉండి అందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, అందుకోసం ఈసారి వేద విద్యార్థులకి సర్టిఫికేట్ నేను ఇవ్వటం లేదు అని చెప్పారు. అంటే భగవద్గీత అన్న, భగవద్గీత నేర్చుకున్న వాళ్ళన్నా స్వామిజీ వారికి ఎంత ప్రేమ అని మీరు గమనించుకోండి. ఆ భగవద్గీత మనకి పూజ్య స్వామిజీ వారి ఆశీస్సుల ద్వారా లభించింది. అందులో శ్రద్ధ కలిగింది. వివేక చూడామణిలో మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ, మనిషిగా పుట్టటమే చాలా అపురూపం, అరుదు. అందులో మంచి మోక్ష మార్గంలో వెళ్ళాలి అనే బుద్ధి రావటం అది ఇంకా అరుదు.